ఒకరికొకరు చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి గీతాంజలుండాలి గీతాంజలుండాలి. మిస్టర్ ఏసీపీ, వాట్ ఈస్ దిస్? కంప్లైంట్ ఇచ్చింది నేనైతే నేరస్తుడితో మంత్రాలు జరుపుతున్నారేంటి? తను నా ఫ్రెండ్ ప్రసాద్ గారు. ఓ, అయితే నేరస్తుడు కాదన్నమాట. నిందితుడు అనాలి, అది కూడా కేసు బుక్ అయ్యాక. నేరస్తుడా కాదా అని నిర్ణయించేది కోర్టు. మీరిప్పుడు కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికేగా వచ్చింది? ప్రతిదానికి ఏసీపీ రాడు ప్రసాద్ గారు. మీరు కంప్లైంట్ ఇచ్చారు, సంబంధిత ఎస్ఐ వచ్చాడు, అదిగో అతను అక్కడ డ్యూటీ చేస్తున్నాడు. నేను నా ఫ్రెండ్ ఇబ్బందులు ఉంటే చూసి వెళ్ళడానికి వచ్చాను ప్రసాద్ గారు. అక్కడ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంటే ఇక్కడ నేరస్తుడు మీ ఫ్రెండ్ అని తెలిస్తే మీ ఎస్ఐ ఎవరికి ఫేవర్గా కేసు మారుస్తాడో చిన్న పిల్లని అడిగినా చెప్తాడు. ఐసి, థ్యాంక్ యూ డాక్టర్. మీరు చెప్పినవన్నీ ఇందులో నోట్ చేశాను. చదివి సంతకం పెట్టండి. అవును, గీత ఏదో లెటర్ రాసిందన్నారు. ఏదా లెటర్? ఇటు ఇవ్వండి. థ్యాంక్ యూ మేడం. ఏంటమ్మా ఇది? నువ్వు చేసింది నాకేమీ నచ్చలేదు. మనం అనుకున్నది ఏమిటి, నువ్వు చేసిందేంటి? నిద్ర మాత్రలు వేసుకున్న దాన్నే ఆత్మహత్యగా మారుస్తావనుకుంటే మళ్ళీ చెయ్యెందుకు కోసుకున్నావు? నీకేదైనా అయ్యుంటే? నీకు అర్థం కాదులే అత్త. ఆ మాత్రం రిస్క్ తీసుకోకపోతే నాటకం రక్తి కట్టదు. మనం అనుకున్నట్టు చందుని పోలీసులు తీసుకెళ్లేంత జరగాలంటే ఇంత జరగాలి. తప్పదు. అవును, పోలీసులు వచ్చారా? చందుని అరెస్ట్ చేశారా? ఆగాగు, అప్పుడేనా? ఇప్పుడేగా నాటకం మొదలైంది. అంత తొందరపడితే ఎలా? ఉండు, ఇప్పుడే వస్తాను. అత్తా, ఏం జరుగుతుందో నాకొచ్చి చెప్తుండత్తా. అలాగే. మొత్తం చదివి మీకు ఓకే అనుకుంటే ఇక్కడ సైన్ పెట్టండి. డాక్టర్ గారు, గీత గారు స్పృహలోకి వచ్చారా? యా, ఎందుకు? శ్రీనివాస్ సార్, ఇదంతా ఆవిడ చదివి వినిపించి ఆవిడ దగ్గర సంతకం తీసుకోండి. ఓకే సార్. మీలో ఒకరు కూడా వెళ్ళండి. ఆగండి. సంతకం పెట్టడానికి వెళ్తున్నావు మావయ్య? ఆ విషయం నీకు అనవసరం. కాదు, చాలా అవసరం. ఎందుకంటే ఇందులో మా ప్రమేయం కూడా ఉంది. అవును మావయ్య,
అవడానికి ఇది మీ ఇంటి విషయమైనా ఇందులో మా ఇంటి మనుషులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆగు! ఏంట్రా పిచ్చి వగుడు వాగద్దు, వెళ్ళవతలకి. ఆగమని చెప్పానా? ఎడ్డగాడిదా ఏంట్రా ఇది? నీకేమన్నా పిచ్చి పట్టిందా? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఇన్నాళ్ళకి ఒక మంచి పని చేస్తున్నాను. రమేష్, ఏంట్రా ఇది? ప్లీజ్ మావయ్య, నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి ప్లీజ్. చెప్పు. ఏంట్రా చెప్పేది? అదే ఇందాక నువ్వు గీత రూమ్ లో ఏం ప్లాన్ చేశారో అది. మేం ప్లాన్ చేయడం ఏంట్రా? నీకు పిచ్చి వాగుడు వాగావంటే తల్లివని కూడా చూడండి. అది కాదురా, నేను మర్యాదగా చెప్పు. లోపల ఏం ప్లాన్ చేసావో చెప్పు, లేదో చెప్తాను. అత్త, అయితే ఓ పని చేద్దాం. ఏంటమ్మా అది? ఈ అబద్ధాన్ని నిజం చేద్దాం. చందు, అంజలి ఇద్దరూ గిలగిలా కొట్టుకునేలా, కాళ్ళ దగ్గర పడుండేలా చేద్దాం. నిజమే, నిన్ను పోలీస్ స్టేషన్ దాకా రప్పించాడుగా. ఇప్పుడు వాణ్ణి జైలు దాకా పంపిద్దాం. దెబ్బకి దెబ్బ. చాలా బాగుంది, అలాగే చెయ్యి. అంతేకాదు, నా ఆత్మహత్యా ప్రయత్నానికి నా భర్త చంద్రశేఖరమే కారణం అని ఉత్తరం రాసిపెట్టు. తిక్క కుదురుతుంది. అవును, అలాగే చేయాలి. చిచి, నీది ఒక బతికేనా? ఇంతమందిని ఇన్ని రకాలుగా బాధపెట్టి నువ్వేం ఆనందపడతావే? నీ కొడుకు నన్ను చెప్పుకోవడానికి నాకే సిగ్గుగా ఉంది. సారీ అన్నయ్య, మమ్మల్ని క్షమించు. సారీ మావయ్య, అమ్మ తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. అంజలి ప్లీజ్ వదిలే. నువ్వు అసలు మనిషివేనా? ఇలాంటి సలహాలు ఇస్తావా? గీతకేమన్నా అయ్యుంటే ఏం చేసి ఉండేదానివి? ఏం సమాధానం చెప్పుండేదానివి? ఏంటక్క ఇది? కోరి ఇంట్లో పెట్టుకున్నందుకు నాకు కూతుర్ని దూరం చేస్తావా? ఎందుకు ఇలా చేసావు? అసలు ఆవిడ్ని కాదు, మిమ్మల్ని అనాలి. పెద్దవాళ్ళు, ప్రపంచాన్ని చూసిన వాళ్ళు గీతేదో మూర్ఖంగా మాట్లాడగానే వెనక ముందు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటారా? ఓ మంచి మనిషిని హింసిస్తారా? మీ గుడ్డి ప్రేమతో, విచక్షణ రాహిత్యంతో ఓ మనిషిని దూరం చేసుకున్నారు బాబాయ్. ఇన్నాళ్ళు మీ మంచితనం, మీ బాధ్యత, మీ నిదానం ఏమైపోయాయి? అంతలా తొందరపడి ఎలా నిర్ణయం తీసుకున్నారు? ఇదంతా మీ ఇంట్లోనే జరుగుతున్న కుట్ర అని ఒక్కసారి కూడా అనిపించలేదా మీకు? ఏంటి బాబాయ్ ఇదంతా? ఇంత చేసిన గీతంటే నిజంగా ఇప్పుడు అసహ్యం పుడుతుంది. ఇన్నాళ్ళు అది నన్నెందుకు దూరం పెడుతుందా అని బాధపడ్డాను. కాని అలా దూరం ఉంచినందుకు ఇప్పుడు సంతోషపడుతున్నాను. చచా, ఇంత మూర్ఖత్వమా? దాని స్నేహితురాలని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. ఐఎమ్ సారీ బాబాయ్, ఐఎమ్ రియల్లీ సారీ. కానీ ఒకటి మాత్రం నిజం, మీరు తప్పు చేశారు. మీరందరూ తప్పు చేశారు. ఇది మాత్రం నిజం. పదంజలి వెళదాం. అరే ఏంటండి ఇది? చేసే పనికో అర్థం ఉండద్దా? అది మంచిదా కాదా అన్న కామన్ సెన్స్ కూడా ఉండద్దా? ఇంత హీనమా? చిచి.
అసలు ఆవిడికి కాదండి, దానికి గీతకు పడాలి. బెడ్ మీద ఉంది కాబట్టి బతికిపోయింది, లేకపోతేనా టూ మచ్. మళ్ళీ ఈ పనికి తోడు లెటర్ రాసి పెట్టడం ఒకటి సిగ్గుండక్కర్లా. ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళని జ్ఞానం ఉండద్దు. ఏడాది కాపురం చేసింది, ఏం వెలగబెట్టింది? దీనికి అసలు ఎక్కించే వాళ్ళు ఎక్కువ అయ్యారు. ఆ శ్రేయోభిలాషి ఫోన్లు, ఈ శ్రేయోభిలాషి ఇలా డైరెక్ట్గా చెప్పేవాళ్ళు 1,00,000 చెప్తారండి. మన బుర్ర పనిచేయొద్దు. ఎందుకు ఇలా చేస్తున్నారు, వీళ్ళకేంటి లాభం అని ఆలోచించక్కర్లా. ఏంటి నవ్వుతారేంటి? ఇంత జరిగినా మీకు చేవ కుట్టినట్టయినా అనిపించట్లేదా? సర్లే వెళదామా? మీరు ఈజీగా తీసుకోవచ్చు, నేను మాత్రం తీసుకోను. ఏదో ఒకటి చెయ్యాలి, చేస్తాను. వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారో కనుక్కుంటాను. అలాగే కనుక్కుందాం. ముందు పద. ఇంటి దగ్గర సూర్య కంగారు పడుతుంటాడు. అది కాదండి. పదమన్నానా? నేను డ్రాప్ చేస్తాను, పద. వెళ్తూ మాట్లాడుకుందాం. ఎంతవరకు వచ్చింది ఇది? ఏంట్రా ఇది? పట్ట పగలే అవధానం మొదలెట్టేసావా? కొంచెం ఎక్కువ అనిపించట్లా? ఎక్కడ్రా, ఇంకా ఏదో తక్కువైందన్న ఫీలింగ్ లో నేనుంటేను. ఆహా, ఆఫీస్కి వెళ్ళదేట్రా? రోజుకో కిడ్నాప్ అఫీషియల్ గా మొదలెట్టావా? ఏదో తెలివితేటలు నువ్వును. అయినా పాడు పని చేయాలనుకున్నప్పుడు నీలాంటి పాపిస్టోళ్ళు లేకుండా ఎలా చేస్తాను చెప్పు? ఆయన ఆఫీస్ అంటారా ఆఫీసు? నా బొందల ఆఫీసు. ఆఫీసరే అధోగతిలో ఉన్నాడు. అంటే నీకేది ఓ పట్టాను అర్థం కదరా? చిన్నప్పుడు నాన్ డీటెయిల్ బాగా చదివేసిన బుర్ర కదా, డీటెయిల్డ్గా చెప్తే కానీ అర్థం కాదు నీకు. ఇప్పుడు చందుగాడు ప్రాబ్లమ్స్ లో ఉన్నాడు కదరా, వాడే రానప్పుడు మనం ఎందుకు వెళ్తాం చెప్పు? యథా ఆఫీసరు తదా స్టాఫ్. అందులోనూ ఇప్పుడు మనం ఇంకొంచెం స్పెషల్ కదా. అంత ప్రాబ్లమ్స్ ఏమొచ్చినాడికి? ప్రాబ్లమ్స్ ఏం రావడం ఏంట్రా, చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాడు. నేను కరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళేసరికి అది మ్యాటర్. అమ్మయ్యదవా, కన్న తల్లి నిరికించేవా? పొట్టగతులు ఉండవరే. ఎలహ, తల్లి లేదు బల్లి లేదు. గేమ్ మన చేతిలో ఉండాలంటే డిఫెన్స్ కాదురా, అఫెన్స్. అఫెన్స్ లో ఉండాలి. గుర్రం చెప్పిన మాట వినాలంటే దాని కళ్ళెం మన చేతుల్లో ఉండాలి. అర్థమైందా? ఇలా ఎవడికి వాడు మన్యానికి అల్లూరు సీతారామరాజులాగా మా సినిమాకి చిరంజీవిలా ఫీల్ అయిపోతే అలారా? ఎవడి ప్లాన్ ఆడేసుకుని ఎవడి కిడ్నాప్ ఆడి చేసుకుంటే ఇంక మనం ఎందుకు అడుగుతుండనుక? మన ఇంపార్టెన్స్ ఏంటో వాళ్ళు గ్రహించట్లేదురా. అందుకే స్టోరీలో మన పొట్టేంటో చూపించా, వాళ్ళ ప్లాన్ ని మనకి ఫేవర్ గా తిప్పేశా. ఏంటి నువ్వు తిప్పింది పెనం మీద అట్టు? వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయితే చందు జైలుకి వెళ్ళేవాడు. వాళ్ళిద్దరి మధ్య గొడవలో జైలు మీద జెండా అంత ఎత్తుండేవి. ఇప్పుడు గీత కేసు పెట్టలేదని తెలియగానే అన్న అయిపోతాడో నీకు దోల తీరిపోతా. అదే మరి, నేను ఇలాంటి విషయాల్లో హెడ్ మాస్టర్ రా. అంత తేలిగ్గా తీసేకు. గీతే గనక కేసు పెట్టిందనుకో, చందు ఏమనుకునేవాడు? ఏదో పాపం పిచ్చిది, తెలియక ఏదో పొరపాటు పని చేసిందని తర్వాత జాలి పడేవాడు. కానీ ఇంత తెలివిగా ఆలోచించి తన్ని దొంగ దెబ్బ కొట్టాలని ప్లాన్ చేసిందని తెలిసిన తర్వాత ఇంకా జన్మలో దాన్ని నమ్మడు, దగ్గరికి కూడా రానివ్వడు. వాళ్ళిద్దరికీ బిడాకులు, మన కొంపకి మా విడాకులు. వాళ్ళు చేయాలనుకునే దాన్ని మన వైపుకి తిప్పుకోవడమే కాదురా, వాళ్ళు ఊహించినంత స్ట్రాంగ్గా పెడదీశారు. అర్థమైందా?
మన ఇమేజ్ అక్కడ ఎంతో తెలుసా? అమెరికాకి అబ్రహాం లింకన్ అంతా, పాకిస్తాన్కి పర్వేజ్ ముషరఫ్ అంతా. ఇప్పుడు మనం రావన్నాం అనుకో, చచ్చినట్టు వచ్చేదాకా బతిమిలాడి మరి పిలుస్తారు. బావా నువ్వు సామాన్యుడు కాదు రే. గీత విషయంలో నీ విశ్వరూపం చూపిస్తున్నారా? అన్యదా శరణం నాస్తి బావా. త్వమేవ శరణం. మామా మామా మామా, అతిగా పొగడకరా, పొలం మారిపోద్ది. చందు, గీతని మన నుంచి వేరు చేయాలని చాలా మంది చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు. మనం దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సాగనీయకూడదు. అర్థమైందా? అవునంజలి, ఈ విషయం నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి రిలాక్స్ అవ్వు. ఆ ధైర్యంతోనే వెళ్తున్నాను. చందు, మళ్ళీ చెప్తున్నాను, మన మధ్య బయట వాళ్ళు ప్లే చేయడం ఎక్కువైంది. బీ కేర్ఫుల్. ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి బెండ్ కాకూడదు. సరే అన్నాక నువ్వు ఆ విషయం నాకు వదిలే, నిశ్చింతగా నీ పని నువ్వు చేసుకో. కాఫీ తాగి వెళ్తురు గాని. వద్దంజలి, మళ్ళీ ఎందుకు గొడవ? సరే, నేను వెళ్తాను.